హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. హోప్ యు గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఎస్, ఇది మేము తిరుపతి వెళ్ళే వ్లాగ్. మార్నింగ్ 6 o'clock కి ట్రైన్ అనమాట, వందే భారత్. సో 4:30కి స్టార్ట్ అయిపోయింటే నేను 3 o'clockకి లేచి ఇల్లు ఊడ్చి పూజ చేసి ముగ్గు పెట్టి కాఫీ తాగి పాలు పట్టించి పిల్లలకి 4:30కి ఎన్నిసార్లు క్యాబ్ ట్రై చేసినా దొరకలే. సరే అని చెప్పి ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాం. బికాజ్ 1 hour అలా పడుతుంది అనుకున్నాం, కానీ ½ an hourలో దింపేశారు. బట్ కొంచెం పిల్లలతో ముందుంటే బెటర్ కదా, ఇంకా పిల్లలిద్దరికి చెవులకి కప్పేశాను. ఎందుకు వచ్చింది వాళ్ళ ఆటోలో గాలి వెళ్ళినా కానీ చెవుల్లోకి జలుబు వస్తుంది. సో నేను రిస్క్ చేయను అనమాట. సో వీడికి ఆకలి అవుతుందంటే పాలు లాగా వచ్చినా కానీ వందే భారత్ ట్రైన్ చాలా 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 బాగుందండి. ఇక మేము వెళ్ళే కొన్ని రోజుల ముందే స్టార్ట్ అయింది కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. 8 hours జర్నీ ఆఫ్టర్నూన్ 2 కల్లా దింపేస్తా అన్నారు. అండ్ ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయిపోయింది తెలుసా. 6 అని చెప్పారు, 6:03కి స్టార్ట్ అయిపోయింది ట్రైన్. అండ్ ఫుల్గా మేము ఇక్కడ డైరెక్ట్ వాయిస్ చాలా పెట్టాను, నందు అల్లరి. ఎస్, ఎంజాయ్ ద వీడియో. హాయ్ మమ్మీ. ఏంటి ఆమెకిందామా? నందు కొంచెం జరుపుకోరాదు, జరపటు. అది జరగరా, జరుగురా. షేరింగ్ నందు 3 ఇచ్చారు, మనం 4 ఉన్నాం కదా. ఓకేనా? పోలీసు వస్తాడు, కొడతాడు. ట్రైన్ ఎట్లా వెళ్తుంది నంది? ట్రైన్ ఎలా వెళ్తుంది నంది? ట్రైన్ ఎలా వెళ్తుంది? ట్రైన్ బ్యాక్ వెళ్తుంది. హైఫై కానీ నీ ట్రైన్ ఎక్కడ వెళ్తుంది చెప్పు. వీడు ఫస్ట్ టైం ఎక్కిందని తెలిసిపోతుంది ట్రైన్. అను ట్రైన్ బ్యాక్ వెళ్తుంది, ఫ్రంట్ కాదు. ఈ భోగి ఎలా అది అట్లుంటది. నందుతో గోల గందరగోళం చేశాడు. బికాజ్ వాళ్ళ లైఫ్లోనే వాడు ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కాడు. 2 yearsలో ఎప్పుడు ట్రైన్ ఎక్కలేదు. ఫస్ట్ ఎక్కాడు కాబట్టి చాలా ఎక్సైట్ అయ్యాడు. ఇంకా వాటర్ బాటిల్స్ ఇస్తారు అనమాట. ఫస్ట్ ఫుడ్ చాలా బాగుంది. ఏమంటారు, ఏదైనా కొంచెం వాళ్ళు చెప్పినా కానీ క్లీనింగ్ కానీ చాలా బాగుంది. వాష్రూమ్స్ చాలా బాగున్నాయి. హ్యాపీ అనిపించింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు ట్రైన్ జర్నీ అంటే చాలా చిరాకు అనమాట. అస్సలు జర్నీ చేయను. బట్ ఇది 8 hours అని చెప్పారు కాబట్టి చేశాను. లేకపోతే ఫ్లైట్కి వెళ్దామని చాలా గోల పెట్టేసాను అనమాట. ఉంటుంది కదా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో, మా ఇద్దరి మధ్యలో అది చాలా ఉంటుంది. నేనేమో ఫ్లైట్ అంటాను, ఆయనేమో ట్రైన్ అంటాడు. లాస్ట్కి ఇంకా కాంప్రమైజ్ అయ్యాను. తర్వాత కొంతసేపటికి టీ ఇచ్చారు. ఏంటి జుట్టిప్పేసి అనుకోకండి, తల స్నానం చేసి హడావిడిగా అలానే వెళ్ళిపోయాను. ఇంకా పచ్చిగా ఉంటే తలనొప్పి వస్తుంది కదా. ఇవి ఇన్స్టాంట్ కాఫీ అనమాట, హాట్ వాటర్ ఇచ్చి ఇన్స్టాంట్ కాఫీ పౌడర్. అండ్ ఎవ్రీ టైం శానిటైజర్ ఇచ్చారు. ఎప్పుడు ఫుడ్ ప్రొవైడ్ చేసిన శానిటైజర్. అండ్ టీతో పాటు అయితే ఒక చిన్న బిస్కెట్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ నేను టీ ఎంజాయ్ చేస్తే మా ఆవిడ బిస్కెట్ ఎంజాయ్ చేస్తున్నాడు. బట్ ట్రైన్లో అయితే నానా గందరగోళం చేశాడు. స్టార్టింగ్ ఒక 2 hours వాడిని పట్టుకోలేకపోయాను. లేపుతున్నాడు, వాడు కూర్చుంటా అంటాడు, మమ్మల్ని కూర్చొని ఇవ్వకుండా. బట్ ఏమనిపించింది, 8 hours కదా. 8 o'clock అలా టిఫిన్ పెట్టారనమాట. సో టిఫిన్ పెట్టిన తర్వాత కొంచెంసేపు పడుకోబెట్టేశాను. ఆ తర్వాత మళ్ళీ ఒక 1 hourకి ట్రైన్ అంటే గోలగోలగా ఉంటుంది కదా, వెనక కూడా 2 పిల్లలు ఉన్నారనమాట. గోల్ చేసి లేపితే కాసేపు ఆడుకున్నాడు. బట్ మళ్ళీ పడుకోబెట్టేశాను, అస్సలు ఉంచను. ఏం కావాలి? కాదు మా 8 o'clock పెడదామన్నారు. కృతిని ఇలా మీరు ఎప్పుడు చూసి ఉండరు కదా. చాలా 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 నాటి, బట్ చాలా సైలెంట్ కూడా.
దానికి 8 o'clock బ్రేక్ఫాస్ట్ పెడతా అన్నారంటే పెట్టలేంట. ఇక్కడ చూడండి నేను ఎంత కష్టపడుతున్నానో అది ఓపెన్ చేయడానికి. బట్ కృతి ఓపెన్ చేసింది ఫస్ట్. యాక్చువల్గా అయితే ఎడిట్లో తీసేద్దాం అనుకున్నాను, మళ్ళీ ఫ్రెష్గా ఏం తెలియనట్టు వీడియో స్టార్ట్ చేసా. బికాస్ క్రియేటర్స్ అందరు చేసే పనే అనమాట. ఏదో మనం తీసినట్టు బిల్డప్ ఇస్తాం కానీ కాదు, కృతి తీసింది, నేను తీసాను. ఆవిరికి చూసారా వేడి వేడి బ్రేక్ఫాస్ట్, కొంచెం కేసరి పెట్టారు అండ్ ఉప్మా అలాంగ్ విత్ 2 వడ అనమాట. దాంట్లోకి సాంబార్ అండ్ చట్నీ ఇచ్చారు. సో 3 plates. నందుకి సీట్ ఇవ్వలేదు కాబట్టి 3 platesకి 3 ఇచ్చారు. అవే చాలా ఎక్కువైపోయాయి తెలుసా, బికాస్ కృతి కొంచెం కేసరి తినగానే సరిపోయింది. ఆ తర్వాత ఇది 5 stations కదా, లాస్ట్కి వెళ్ళేసరికి అంతా ఖాళీ అయిపోతే ఇంకా నందుని మళ్ళీ పడుకోపెట్టేశాను. నేను పడుకున్నా, నైట్ అంతా నిద్ర లేదు కదా, మళ్ళీ వెళ్ళిన తర్వాత అలసిపోతాం అని అలా హ్యాపీగా కాళ్ళు చాపుకొని ఆరాంగా పడుకుంటే తండ్రి కూతురు ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు ట్రైన్లో. లాస్ట్ స్టేషన్ అయిపోయిన తర్వాత ఇంకా తిరుపతి నెక్స్ట్ 1 hourలో దిగుతామన్నప్పుడు లంచ్ పెడతారనమాట. లంచ్లో ఒక 2 చపాతీలు, రైస్, పన్నీర్ కర్రీ అండ్ పప్పు, సాంబార్లో పప్పు అనుకుంటా, పప్పు అంతే, కర్డ్, పికిల్, ఆ తర్వాత ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. సో ఎక్కువ అంత తినలేము, 3 plates కాబట్టి మాకు ఎక్కువ అనిపించింది. పిల్లలు చపాతీ పెట్టాను, రైస్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, కొంచెం అరగదేమోనని నాకు కొంచెం భయం ఎక్కువ, అందుకని చెప్పేసి చపాతీ తినిపించాను పిల్లలకి. రైస్ని బాగా వేడివేడిగా ఉందన్నమాట, వేడిగా ఉన్నప్పుడు బాగా మెత్తగా స్మాష్ చేసి పెరుగు కలిపి పెట్టేశాను అనమాట. సో అలా కృతిది అయితే కృతి చపాతీ ఎంజాయ్ చేస్తుంది, నేను హరి ఇక్కడ అంతే. మొత్తం ఖాళీగా ఉంది కదా ట్రైన్, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా తిరుపతి వస్తుంది అనడానికి నిదర్శనం కొండలు. సో కొండలు రాగానే చాలా హ్యాపీగా అనిపించింది, తిరుపతి వస్తుంది అని. బికాస్ కృతి 2 times వెళ్ళినా వాళ్ళకి ఆ వయసులో గుర్తుండదు. నందు ఫస్ట్ టైం, నందు జీవితంలో ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కాడు, ఫస్ట్ టైం తిరుపతి వెళ్తున్నాడు, ఫస్ట్ టైం కొండ ఎక్కుతున్నాడు, తిరుపతిలో ఫస్ట్ టైం గుండు చేయించుకుంటున్నాడు, ఎవ్రీథింగ్ ఫస్ట్ అనమాట. సో అందుకని కూడా నేను ఇది అంతా క్యాప్చర్ చేశాను, వాడికి కూడా గుర్తుండాలి ఆ మూమెంట్స్ అని. మీరు రిటర్న్ ట్రైన్లో చూడాలి, ఇప్పుడు కాదు, మజా అప్పుడు ఉంటుంది. బట్ తిరుపతిలో దిగిన తర్వాత ఆఫ్టర్నూన్ 2 o'clock అన్నారు, ఎగ్జాక్ట్గా దింపేశారండి. మళ్ళీ అక్కడ చాలా ఆటోలు, క్యాబ్ వాళ్ళు చాలా అడుగుతారు, బట్ ఒక 15 to 20 minutes అయ్యి కాబట్టి అలిపిరి దగ్గరికి ఆటోలో వెళ్ళిపోయాను. అండ్ అగైన్ మళ్ళీ చెవులకి పెట్టేస్తాను అనమాట, వేడిగాలు వెళ్ళకుండా. మా ప్లాన్ ఏంటంటే లగేజ్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి మేము 2 daysకి, మండే మార్నింగ్ ట్రైన్ ఎక్కాం అండ్ ట్యూస్డే నైట్ మళ్ళీ తిరుపతిలో ట్రైన్ ఎక్కితే వెనస్డే మార్నింగ్ వచ్చేస్తాం. సో 2 daysకే కాబట్టి లగేజ్ ఎక్కువ లేదు, ఓన్లీ ఒక బ్యాగ్, ట్రావెల్ బ్యాగ్ అను కృతి బ్యాగ్లో మెడిసిన్స్ అవి ఉంచుతాను, ఎందుకైనా మంచిది కదా. సో మ్యాండేటరీ మెడిసిన్స్ ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా. ఆ తర్వాత హరి హ్యాండ్ లగేజ్ ఉంటుంది, దాంట్లో చిప్స్ అవి ఇవి పెట్టాను అనమాట. సో ఇక్కడైతే హ్యాండ్ లగేజ్ వాళ్ళకి ఇచ్చి వీళ్ళిద్దరు బ్యాగ్స్ మాత్రం తెచ్చేసుకున్నారు. బికాస్ హరి దాంట్లో ఓన్లీ చిప్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్, ఎక్కేటప్పుడు చాలా కాస్ట్ ఉంటుంది, పిల్లలు ప్రతిదీ అడుగుతారని నేను ముందు జాగ్రత్తగా ముందే కొని పెట్టేశాను అనమాట. కొంచెం లైట్ వెయిట్గానే ఉంటుంది, పెద్ద ప్రాబ్లం ఉండదని చెప్పి. సో ఇక్కడైతే కొండ ఎక్కడానికి స్టార్ట్ అయిపోయాం. కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని వెళ్తాం కదా, బట్ చాలా భయంగా ఉంది. నేనేమో వద్దంటాను, నేను అందుతో ఎక్కలేను అని, హరి ఏమో ఎక్కుదామని చెప్పి. Hi, Nandu. Say Nandu hi. Nandu hi. సో అలా నాకు చాలా భయం అనమాట, అంటే పిల్లలతో ఎక్కలేను. కృతి అంటే మేనేజ్ చేయొచ్చు, ఎక్కుతుంది, బట్ నందు ఎక్కలేడని నాకు 100% షూర్. హరి ఏమో ఇట్స్ ఓకే, ఆగుకుంటా ఎక్కుదామని చెప్పాను. సరేలే అని వెళ్ళే వరకు కూడా, అంటే లగేజ్ ఇచ్చేటప్పుడు కూడా నేను నో అనే చెప్తున్నా, వద్దు హ్యాపీగా బస్సులో వెళ్ళిపోదాం, వద్దు అంటే కృతి కూడా మమ్మీ ఎక్కుదాం చూస్తాం మమ్మీ అంది. ఇంకా వాళ్ళందరూ ఒక పార్టీ అయినప్పుడు నా మాట నెక్కదు కదా. సో అలా స్టార్ట్ అయితే అయ్యాం. ఇక్కడ ఎంతమంది ఇలా బిలీవ్ చేస్తారు, వెళ్ళే దారిలో రాళ్ళు పెట్టేసి ఇల్లు కడితే ఇల్లు నెక్స్ట్ మనం ఇల్లు కట్టుకుంటాం, ఒక ఇంటికి ఓనర్ అవుతాం, అలా అంటారనమాట. అది మేము చాలా నమ్ముతాం. ఎవ్రీ టైం మేము తిరుపతి కొండ ఎక్కేటప్పుడు ఇది కడుతూ ఉంటాం. అలానే కొన్నాం ఇల్లు. సో ఈసారి కృతి చేత కట్టేస్తున్నాడు హరి కట్టేసుకొని. కృతికి ఈ మధ్య రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ చేసింది అనమాట, విల్లా అయితే బాగుంటుంది మమ్మీ అదేదని. సరే నీ సంకల్పం ఎలా ఉంది, సరే నువ్వే కట్టుకో,
నీ మాట నెగ్గితే సరే చూద్దాం తొందరలో ఏమొస్తుందో అని చెప్పి సో ఇద్దరు కట్టారు. ఈసారి ఏ వర్కౌట్ అవుతుందో ఏంటో తెలియదు. బట్ అక్కడ ఇది మాత్రం నేను చాలా 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 నమ్ముతాం. నేను కాదు, మేము హరి బేసిక్గానే మేము దేవుడి భక్తులం అనమాట, నమ్ముతూ ఉంటాం. సో అక్కడ ఎవ్రీ టైం మీరు ఈసారి ఒకసారి ట్రై చేయండి, తప్పేం లేదు కదా. కాకపోతే నేను ఏం చేస్తాను అంటే అందరు కట్టే దగ్గర కాకుండా గోడ దూకి ఒక చివరికి వెళ్ళి, ఎందుకంటే అది ఎవరు కోల్చొద్దు అని చాలా ఉంటుంది. బట్ ఎప్పటికైనా అది 6 రాళ్ళు కాబట్టి కూలిపోతాయి. బట్ కొంచెం లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. నా చుట్టుపక్కల ఎక్కడా లేవు చూడండి, మాదే ఉంటుంది. ఆ తర్వాత హరి చెప్పారు దండం పెట్టుకో, నెక్స్ట్ నీకు కావాల్సిన ఇల్లు నీకు రావాలి అని చెప్పి దండం పెట్టుకుంటే దండం పెట్టుకుంటుంది. కృతితో అంత ప్రాబ్లం ఏమి ఉండదు, ఒక్కొక్కసారి ఇరిటేట్ చేస్తుంది అనమాట. బట్ మీకు ఇప్పుడు చెప్పేటప్పుడు కూడా నా గుండె కొట్టుకుంటుంది. ఇప్పుడు ఇన్ని మెట్లు ఆల్మోస్ట్ 3500 స్టెప్స్ ఎక్కాలా వీడితో అని నేను క్వశ్చన్ మార్క్. హరి వీ కెన్ డూ ఇట్ అంటాడు అనమాట. ఎందుకంటే మండే అంతా ఖాళీ, వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆఫ్టర్నూన్ అంతా ఖాళీ. మాకు ట్యూస్డే మార్నింగ్ 10 o'clock అనమాట దర్శనం. ఆ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను, దేనికి వెళ్ళాం ఏంటి అని చెప్పి. హరి ఏమంటారు, ఈరోజు ఖాళీ కదా, నైట్ వరకు ఎక్కిన ప్రాబ్లం ఏముంది, ఆగుతూ వెళ్దామని. చూసారు కదా అందరు ఇట్లా ఇల్లు కడుతూ ఉంటారు అనమాట రాళ్లతో. సో అలా అంటుంటే ఒకళ్ళేమో మోటివేటింగ్ ఎస్ 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 అనిపించింది. బట్ ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళది తెలుస్తుంది కదా. నా స్ట్రెంగ్త్ నాకు తెలుసు, నేను ఎక్కలేను. బేసిక్గా ఫస్ట్ నేను ఎక్కలేను. ఇన్ కేస్ వీడు ఏడిస్తే నేను ఎక్కను అంటే పరిస్థితి ఏంటి అనేది కూడా అర్థం కాదు. ఇద్దరం ఉన్నాం కాబట్టి ఎత్తుకుంటే ఎక్కడానికి వాడు ఏమైనా చిన్న పొప్ప, 2.5 ఏళ్ళు వాడికి, ఏం ఎత్తుకుంటాం. సో అటో ఇటో ఇంకైతే స్టార్ట్ అయిపోయాం. వీడు కొంచెం కోఆపరేట్ చేసి ఎక్కుతూ ఉన్నాడు. బట్ మేము పైకి ఎక్కామా, ఎంతసేపట్లో ఎక్కామా, ఎక్కలేదా, ఎక్కకపోతే ఎలా వెళ్ళాం, దర్శనం ఎలా జరిగింది ఏంటి అనేది ఒకటే వీడియోలో పెడితే ఏమవుతుందంటే లాంగ్ అయిపోతుంది, వినడానికి కూడా బాగోదన్నమాట. అందుకని చెప్పి నెక్స్ట్ స్టోరీ అంతా కొంచెం సస్పెన్స్లో ఉంచుదాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తా, ఎక్కామా లేదా, ఎక్కితే ఎలా, ఎంతసేపట్లో ఎక్కాం, వాడు ఎక్కాడా, నేను ఎత్తుకున్నానా, ఎవ్రీథింగ్ మీకు రివీల్ చేస్తాను. ఎక్కకపోతే ఏం చేసాం, దర్శనం ఎలా జరిగింది, రిటర్న్ ట్రైన్ ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీరు చూసారుగా. 300 ఎక్కి అక్కడ నుంచి నన్ను ఎత్తుకోమన్నాడు. నేను ఎక్కడ ఎక్కుతాను, నా బాడీ నేను ఎక్కడమే ఎక్కువ, వాడిని ఎత్తుకొని ఎక్కమంటే ఎక్కడ ఎక్కుతాను. సో అందుకని చెప్పి నెక్స్ట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. సో ఈ వీడియో మీకు ఎలా నచ్చింది ఏంటి అనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గో అండ్ సబ్స్క్రైబ్. బాయ్.